హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. మనకి ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా మొక్కలకి వాటర్ తక్కువైనప్పుడు కానీ మొక్కలు అనేవి ఎండిపోతూ ఉంటాయి కదా. అలా ఎండిపోతున్నప్పుడు మనం మొక్కల్ని ఎలా బతికించుకోవాలి అనేది నేను మీకు ఈరోజు షేర్ చేస్తానండి. మొక్కకి ఇలా ఎండిపోయిన తర్వాత ఈ చిగుర్లు ఉంటాయి కదండి, ఎక్కడ వరకైతే ఎండిపోయాయో అక్కడ ఇలా ఈ చిగుర్లన్నీ ఈ చివర్లంతా ఇలా కట్ చేసేసేసుకోవాలండి. ఎంతవరకు అయితే ఎండు కొమ్మలాగా కనిపిస్తుందో మనకి అక్కడ ఉన్న వరకు ఇదంతా కట్ చేసేసేసుకోవాలి. మొత్తం ఎండిపోయిన కొమ్మ మొత్తం అంతా కట్ చేయాలండి. గ్రీన్గా కనిపించేంత, కొంచెం గ్రీన్గా కనిపించేంత వరకు కూడా మనం మొత్తం అంతా కట్ చేసేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న అలోవెరా ముక్క తీసుకోండి. మనకి ఇంట్లో అలోవెరా చెట్టు ఉంటుంది కదా, అలోవెరా ముక్క తీసుకోండి. ఇలా అలోవెరా చిన్న ముక్క తీసుకున్నాను. అది తీసుకొని మధ్యలో అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది ఆ కొమ్మలకి చివర్లా ఇట్లా రాసేయాలండి. ఈ చివరికి ఆ జెల్లుని దీనికి అప్లై అయ్యేలాగా ఈ చివర్లు రాసేసేసేసి ఒక వారం రోజుల పాటు ఇలా ఉంచేస్తే మనకి ఈ అలోవెరా జెల్లు మనకి రూటింగ్ హార్మోన్గా కూడా పనిచేస్తుందండి. చూసారా, వారం రోజుల తర్వాత నేను ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. చూసారా మా మొక్కలకి ఎలా చిన్న చిన్న చిగుర్లు స్టార్ట్ అయ్యాయో. వారం రోజుల తర్వాత మనం ఇలా జెల్ రాసి కొమ్మలు కట్ చేసి జెల్ రాసి వదిలేస్తే వారం రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న చిగుర్లు అనేవి మనకి మళ్ళీ మొక్కలకి స్టార్ట్ అయిపోతాయండి. ఇలా మన ఎండిపోతున్న ప్రతి మొక్కని ఇలా బ్రతికించుకోవచ్చండి. ఇది మా గులాబీ కొమ్మ ఇందాక చూసారు కదా, ఎంత పెద్దగా ఉండేది, దాన్ని నేను ఎండిపోయిన కొమ్మలు ఈ చివర్ల వరకు ఇంత చిన్నదానిలా కట్ చేసేసానండి. ఇదేమో మా కాకడ మల్లి అండి, ఇది కూడా అంతేనండి. ఎండిపోయిన కొమ్మలు మొత్తం అన్నీ కట్ చేసేసానండి. చివర్లన్నీ కట్ చేసి అలోవెరా జెల్ రాసి వదిలేసాను. చూసారా, ప్రతి దానికి నాకు చిన్న చిన్న చిగుర్లు వారం రోజులకి గమనిస్తే మీరు చిన్న చిన్న చిగుర్లు అనేది వస్తున్నాయండి. ఇలా మన ప్రతి మొక్కల్ని ఇలా బతికించుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.